విశాల్ కోలుకున్నారు. విజయ్ సేతుపతితో కలిసి మళ్లీ పనిలో నిమగ్నమయ్యారు. తమిళ్ మరియు తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు విశాల్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. విశేషం ఏంటంటే ఆయన తదుపరి చిత్రంలో మరొక ప్రముఖ నటుడు, విలక్షణమైన నటనకు పేరుగాంచిన విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఒక భారీ మల్టీ స్టారర్గా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే చెన్నై విమానాశ్రయంలో విశాల్ మరియు విజయ్ సేతుపతి కలుసుకున్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కలయిక సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. తెలుగులో రూపొందుతున్న ఒక సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికపై విడుదలైంది. ఈ సినిమా కథనం ప్రేక్షకులని క్షణం కూడా ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. రోజు కొట్టుకునే గుండె సడన్ గా నచ్చిన మనిషి గుర్తొచ్చినప్పుడు స్పీడ్ ఎందుకు పరిగెడుతుందో నాకు అర్థం కాలేదు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. ఓటీటీలో అందుబాటులో ఉండడంతో ఇంట్లో నుంచి ఈ చిత్రాన్ని వీక్షించేందుకు అవకాశం ప్రేక్షకులకు లభించింది. వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. అయినా ఈ కాలంలో ఇవన్నీ ఉంటాయా? ఈ సినిమాకు వస్తున్న స్పందన కూడా సానుకూలంగా ఉండడంతో మరిన్ని చిత్రాలు తెలుగులో వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ కాన్స్ చలన చిత్రోత్సవం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ వేడుకలో వివిధ దేశాల నటీనటులు తమ ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్తో మెప్పిస్తుంటారు. ఈసారి భారతీయ నటి ఫారుల్ గులాటి తన వినూత్నమైన దుస్తులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఆమె ధరించిన ఫ్రాక్ నిజమైన మానవ జుట్టుతో తయారు చేయబడింది. ఈ ప్రత్యేకమైన డిజైన్ రూపొందించడానికి దాదాపు 1 నెల సమయం పట్టిందట. పర్యావరణ పరిరక్షణ మరియు కళాత్మకతను మేలించి చేసిన ఈ ప్రయత్నాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. రెడ్ కార్పెట్ పై ఆమె నడుస్తుండగా తీసిన ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి ఇటీవలే కొన్ని నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అయితే ఈ నోటీసులు ఎందుకు వచ్చాయి, ఏ చట్టపరమైన అంశాలు సంబంధించినవి అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటున్న నేపథ్యంలో ఈ నోటీసులు రాజకీయపరమైనవా లేదా వ్యక్తిగతమైనవా అనే దానిపై భిన్నమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని సుప్రీత స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఆమె ఆసుపత్రిలో సెలైన్ తీసుకున్నట్టు ఫోటో కూడా షేర్ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం బాగోలేదని, జీవితం తనను కష్టాలకు గురి చేస్తుందని ఆమె ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ కూడా పెట్టింది. దీంతో సురేఖవాణి మరియు సుప్రీత అభిమానులు ఆందోళన చెందుతున్నారు మరియు ఆమె త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆమెకు తన మద్దతు తెలిపారు. విశాల్ కోలుకున్నారు. విజయ్ సేతుపతితో కలిసి మళ్లీ పనిలో నిమగ్నమయ్యారు. తమిళ్ మరియు తెలుగు చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు విశాల్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. విశేషం ఏంటంటే ఆయన తదుపరి చిత్రంలో మరొక ప్రముఖ నటుడు, విలక్షణమైన నటనకు పేరుగాంచిన విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఒక భారీ మల్టీ స్టారర్గా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే చెన్నై విమానాశ్రయంలో విశాల్ మరియు విజయ్ సేతుపతి కలుసుకున్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కలయిక సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.
త్వరలో రూపొందుతున్న ఒక సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికపై విడుదలైంది. ఈ సినిమా కథనం ప్రేక్షకులని క్షణం కూడా ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. రోజు కొట్టుకునే గుండె సడన్గా నచ్చిన మనిషి గుర్తొచ్చినప్పుడు స్పీడ్ ఎందుకు పరిగెడుతుందో నాకు అర్థం కాలేదు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. ఓటీటీలో అందుబాటులో ఉండడంతో ఇంట్లో నుంచి ఈ చిత్రాన్ని వీక్షించేందుకు అవకాశం ప్రేక్షకులకు లభించింది. వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. అయినా ఈ కాలంలో ఇవన్నీ ఉంటాయా? ఈ సినిమాకు వస్తున్న స్పందన కూడా సానుకూలంగా ఉండడంతో మరిన్ని చిత్రాలు తెలుగులో వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ కాన్స్ చలన చిత్రోత్సవం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ వేడుకలో వివిధ దేశాల నటీనటులు తమ ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్తో మెప్పిస్తుంటారు. ఈసారి భారతీయ నటి ఫారుల్ గులాటి తన వినూత్నమైన దుస్తులు అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ఆమె ధరించిన ఫ్రాక్ నిజమైన మానవ జుట్టుతో తయారు చేయబడింది. ఈ ప్రత్యేకమైన డిజైన్ రూపొందించడానికి దాదాపు 1 నెల సమయం పట్టిందట. పర్యావరణ పరిరక్షణ మరియు కళాత్మకతను మేలించి చేసిన ఈ ప్రయత్నాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. రెడ్ కార్పెట్ పై ఆమె నడుస్తుండగా తీసిన ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి ఇటీవలే కొన్ని నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అయితే ఈ నోటీసులు ఎందుకు వచ్చాయి, ఏ చట్టపరమైన అంశాలు సంబంధించినవి అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటున్న నేపథ్యంలో ఈ నోటీసులు రాజకీయపరమైనవా లేదా వ్యక్తిగతమైనవా అనే దానిపై భిన్నమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని సుప్రీత స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. ఆమె ఆసుపత్రిలో సెలైన్ తీసుకున్నట్టు ఫోటో కూడా షేర్ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం బాగోలేదని, జీవితం తనను కష్టాలకు గురి చేస్తుందని ఆమె ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ కూడా పెట్టింది. దీంతో సురేఖవాణి మరియు సుప్రీత అభిమానులు ఆందోళన చెందుతున్నారు మరియు ఆమె త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఆమెకు తన మద్దతు తెలిపారు.